హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి చూస్తున్నాము. ఇవాళ ఇంకొక ఇండియన్ క్లాసికల్ ఆర్టిస్ట్ గురించి చూద్దాం. సో తన పేరే సోనాల్ మాన్సింగ్. సో మనకి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ల రూపంలో కనిపిస్తుంది. సో అక్కడ నుంచి చూసేయచ్చు. ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో కూడా దాంట్లోనే ఉంటుంది. సో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ లో చూసేయండి. సో సోనాల్ మాన్సింగ్ గురించి చూసుకున్నట్టయితే ఈవిడ మనకి ఏప్రిల్ 30, 1944 లో జన్మించారు. సోనాల్ మాన్సింగ్ ఈజ్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ అండ్ గురు భరతనాట్యం and Odissi dancing style, who is also proficient in other Indian classical dancing styles. సో ఈవిడ మనకి ఏంటంటే ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఏమో, ఓకే, భరతనాట్యం కానివ్వండి, ఒడిస్సీ కానివ్వండి, ఇంకా ఇతర ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనేటివి వచ్చు. సోనాల్ మాన్సింగ్ వాజ్ బోర్న్ ఇన్ ముంబై, సెకండ్ ఆఫ్ 3 children to Arvind and Purnima Pakwasa, a noted social worker from Gujarat and Padma Vibhushan winner in 2004. సో మనకి సోనాల్ మాన్సింగ్ గారు ఏంటంటే సెకండ్ ఆఫ్ 3 children, అంటే ముగ్గురు పిల్లలలో ఈవిడ సెకండ్ కూతురు అనమాట. ఎవరికి పుట్టారు అని అంటే అరవింద్ గారు మరియు పూర్ణిమ పక్వాస గారికి పుట్టారు. సో సోషల్ వర్కర్ అయిన గుజరాత్ లో అండ్ పద్మ విభూషణ్ విన్నర్ కూడా. ఓకే, హర్ గ్రాండ్ ఫాదర్ వాస్ మంగల్ దాస్ పక్వాస, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ 5 గవర్నర్స్ ఆఫ్ ఇండియా. సో తన గ్రాండ్ ఫాదర్ ఎవరంటే మంగల్ దాస్ పక్వాస. ఈయన ఫ్రీడమ్ ఫైటర్, అంటే ఫ్రీడమ్ ఫైట్ చేశారు అండ్ అలాగే ఫస్ట్ 5 గవర్నర్స్ ఆఫ్ ఇండియాలో ఒకరు. షీ స్టార్టెడ్ లెర్నింగ్ మణిపురి డాన్స్ ఎట్ ఏజ్ 4 అలాంగ్ విత్ హర్ ఎల్డర్ సిస్టర్ ఫ్రమ్ ఎ టీచర్ ఇన్ నాగ్పూర్. దెన్ at age 7 she started learning Bharatanatyam from various gurus belonging to the Pandanalur school, including Kumar Jayakar in Bombay. సో సోనాల్ మాన్సింగ్ గారు ఏంటంటే 4 ఏళ్ల వయసు నుంచి మణిపురి డాన్స్ అనేది నేర్చుకున్నారు తన పెద్దక్కతోటి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు అంటే నాగ్పూర్ లో ఒక టీచర్ దగ్గర. అండ్ అలాగే 7 years ఆఫ్ ఏజ్ నుంచి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. సో ఇది పాండనలూర్ అనే స్కూల్లో గురూస్ దగ్గర. అండ్ అలాగే కుమార్ జయకర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు ఇందులో, బాంబేలో. ఓకే, షీ హ్యాస్ ప్రవీణ్ అండ్ కోవిడ్ డిగ్రీస్ ఇన్ సాంస్క్రిట్ ఫ్రమ్ భారతీయ విద్యాభవన్ అండ్ బిఏ హానర్స్ డిగ్రీ ఇన్ జర్మన్ లిటరేచర్ ఫ్రమ్ ఎఫిస్టోన్ కాలేజ్, బాంబే. సో అలాగే ఈవిడికి సాంస్క్రిట్ లో కోవిడ్ డిగ్రీస్, ప్రవీణ్ డిగ్రీస్ అండ్ అలాగే జర్మన్ లిటరేచర్ కూడా డిగ్రీ అనేది ఉంది. సో ఈ సాంస్క్రిట్ కి సంబంధించి భారతీయ విద్యాభవన్ నుంచి తీసుకున్నట్టయితే ఈ జర్మన్ లిటరేచర్ ఏమో మనకి ఎఫిస్టోన్ కాలేజ్, బొంబాయిలో తీసుకున్నారు. దో హర్ రియల్ training in dance started when at age 18. Despite her family's opposition, she went to Bangalore to learn Bharatanatyam from Professor U.S. Krishna Rao and Chandrabhaga Devi at age 18, Abhinaya from Mylapore Gauri Amal, and later started learning Odissi from Guru Kelucharan Mahopatra in 1965. So ఈవిడ డాన్స్ అనేది చిన్న వయసు నుంచే నేర్చుకుంటున్నారు, కానీ ప్రాపర్ ట్రైనింగ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇంట్లో వాళ్ళు అపోజ్ చేసినా సరే బెంగళూరుకి వచ్చేసి యుఎస్ కృష్ణారావు గారి దగ్గర అండ్ అలాగే చంద్రబాగ దేవి గారి దగ్గర భరతనాట్యం అనేది నేర్చుకున్నారు. ఆ తర్వాత మనకి ఈ ఒడిస్సీ అనేది కేలుచరణ్ మహాపాత్ర దగ్గర నేర్చుకున్నారు 1965లో. ఇంకా చూసుకున్నట్టయితే మాన్సింగ్ వాస్ మ్యారీడ్ టు ఫార్మర్ ఇండియన్ డిప్లొమాట్ లలిత్ మాన్సింగ్. సో సోనాల్ మాన్సింగ్ ఏంటంటే ఫార్మర్ ఇండియన్ డిప్లొమాట్ ని పెళ్లి చేసుకున్నారు, లలిత్ మాన్సింగ్. ద కపుల్ డిసైడెడ్ టు డైవోర్స్ లెటర్, తర్వాత డైవోర్స్ అనేది తీసేసుకున్నారు. హర్ ఫాదర్ ఇన్ లా మాయాధర్ మాన్సింగ్ ఇంట్రడ్యూస్డ్ హర్ టు కేలుచర మహోపాత్ర వేర్ షీ హ్యాడ్ హర్ ట్రైనింగ్ ఇన్ ఒడిస్సీ. సో పెళ్లి చేసుకున్న తర్వాత డైవోర్స్ అయిపోయింది, బట్ వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో తను ఈ ఒడిస్సీ నేర్చుకోవడానికి కేలుచరణ్ మహోపాత్ర గారి దగ్గర ఇంట్రడ్యూస్ చేశారనమాట. సోనాల్ మాన్సింగ్ డాన్సింగ్ కెరీర్ విచ్ స్టార్టెడ్ ఇన్ 1962 ఆఫ్టర్ హర్ అరంగేట్రం ఇన్ ముంబై అండ్ ఇన్ 1977 షీ ఫౌండెడ్ సెంటర్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఇన్ న్యూఢిల్లీ. సో 1962లో తన యొక్క
ఈ డాన్సింగ్ కెరియర్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత ఏంటంటే అరంగేట్రం అనేది చేశారు ముంబైలో 1962లో. 1977లో సెంటర్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనేది నిర్మించారనమాట, ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓవర్ ద ఇయర్స్ డాన్స్ హ్యాస్ టేకెన్ her all over the world and brought her many awards including the Padma Bhushan 1992, Sangeet Natak Academy Award in 1987 and the Padma Vibhushan, India's the second highest civilian award in 2003, making her the second woman dancer in India to receive such an honor after Bala Saraswati. So, ఇలా తన అరంగేట్రం అయిపోయిన తర్వాత తన డాన్స్ అనేది తనని వరల్డ్ వైడ్ గా తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇండియన్ క్లాసికల్ డాన్సర్స్ కి ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పించడానికి వరల్డ్ వైడ్ గా తీసుకెళ్తూ ఉంటారు. సో అలాగే అన్నమాట, తను కూడా వరల్డ్ వైడ్ గా వెళ్ళింది. అండ్ అలాగే తనకి చాలా అవార్డ్స్ అనేటివి వచ్చాయి. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. పద్మభూషణ్ 1992లో ఇచ్చారు, 1987లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు వచ్చింది. అండ్ అలాగే ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటది, పద్మ విభూషణ్ 2003లో ఇచ్చారు. సో ఈవిడ సెకండ్ ఉమెన్ డాన్సర్ అన్నమాట ఇండియాలో ఈ యొక్క పద్మ విభూషణ్ ని అందుకోవడానికి. ఫస్ట్ ఎవరు అని అంటే బాల సరస్వతి. దిస్ వాస్ ఫాలోడ్ బై కాళిదాస్ సమ్మన్ of Madhya Pradesh government in 2006, and on April 21, 2007, she was conferred with Doctor of Science by GB Pant University, Uttarakhand at Patna Nagar and Doctor of Literature by Sambalpur University. సో ఆ అవార్డ్స్ తో పాటు కాళిదాస్ సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు 2006లో. అండ్ అలాగే డాక్టర్ ఆఫ్ సైన్స్ వచ్చింది, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ కూడా వచ్చింది. ఓకే, to make the completion of her 40 years in dancing in 2002, noted Hindi film director Prakash Jha made a documentary film on her titled Sonal, which also won the National Film Award for Best Non-Feature Film for the year. So, తన యొక్క 40 years కెరీర్ ని డాన్సింగ్ లో కంప్లీట్ చేసుకున్నందుకు మనకి హిందీ ఫిలిం డైరెక్టర్ ప్రకాష్ జా గారు ఏం చేశారు అంటే 2002లో ఒక డాక్యుమెంటరీ ఫిలిం అనేది తీశారు తన మీద. టైటిల్ ఏం పెట్టారు అంటే సోనాల్. ఓకే, ఫిలిం యొక్క డాక్యుమెంటరీ ఫిలిం యొక్క టైటిల్ అనేది సోనాల్. సో ఈ సోనాల్ అనే ఫిలిం ఏదైతే ఉందో అది నేషనల్ ఫిలిం అవార్డ్ ని కూడా గెలుచుకుంది. దేని గురించి అని అంటే, ఏ కేటగిరీ అని అంటే బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం ఫర్ ద ఇయర్ కి. ఓకే, though she is an exponent in Bharatanatyam and Kuchipudi, Sonal Mansingh has been labeled as being exceptionally mediocre and unnecessarily exhibitionist in both by veteran dance critic and scholar Dr. Sunil Kothari. So Dr. Sunil Kothari ఈయన వెటరన్ డాన్స్ క్రిటిక్ అండ్ అలాగే స్కాలర్ కూడా. ఈయన ఏమన్నారు అని అంటే సోనాల్ గారి గురించి, సోనాల్ మాన్సింగ్ కి భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది, కూచిపూడిలో ప్రావీణ్యం ఉంది, కానీ ఈయన మాత్రం తనకి ఏ ప్రావీణ్యం లేదు, రెండిట్లో మీడియోకరే అండ్ అలాగే అనవసరంగా ఎగ్జిబిషన్ చేస్తుంది డాన్స్ ని అనేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారనమాట. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం సోనాల్ మాన్సింగ్ గారి గురించి చూసాము. సో ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఈమె. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.